శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. 12 జనవరి నుండి 18 జనవరి వరకు ద్వాదశ రాశుల వారికి చంద్రమానం అనుసరించి గోచర రీత్యా ఈ వారం ఎలా ఉండబోతుందో నేను చూద్దాం. ముందుగా గ్రహస్థితి ఈ వారం ఎలా ఉండబోతుంది, ఈ యొక్క వారంలో మనకు అత్యంత స్థితి అంటే ఈ యొక్క వారంలో మనకు ఎంతో శోభాయమానంగా జరిగేటువంటి పండుగ సంక్రాంతి. ఆ యొక్క సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు మీ అందరికీ. మీ మనసులో ఉన్నటువంటి కోరికలు మరియు అదేవిధంగా ఆ యొక్క సూర్య భగవానుడి యొక్క కరుణ కటాక్ష వీక్షణాలు కూడా మీకు జీవితంలో పరిపూర్ణంగా పొందాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. సంక్రాంతి అంటేనే సూర్యుడి యొక్క గమనాన్ని నిర్దేశించేది. అంటే ఉత్తరాయణ కాలంలోకి ఎప్పుడైతే మకరంలోకి సంక్రమణం జరిగితే అప్పుడు ఉత్తరాయణ పుణ్యకాలం అనేది మొదలవుతుంది. రవి యొక్క మార్పు అనేది ఈ యొక్క రాబోతున్నటువంటి ఈ యొక్క వారంలో ఇటువంటి ద్వాదశ రాశుల వారిలో ఎటువంటి ఫలితాన్ని మార్చబోతున్నది అనేది మనం చూద్దాం. ముందుగా వచ్చేటప్పటికి గ్రహస్థితి చూద్దాం. గ్రహస్థితి మనం గమనించినట్లయితే శని కుంభంలో కొనసాగుతున్నాడు శుక్రుడితో కలిసి, రాహువు మీనంలో, కేతువు కన్యలో కొనసాగుతున్నాడు. గురువు మనం చూసినట్లయితే వృషభంలో కొనసాగుతున్నాడు. మరియు అదేవిధంగా మిగతా గ్రహస్థితి రవి బుధుడు యొక్క కలయిక 14వ తారీఖు జరగబోతుంది. అది జరుగుతున్నది మకరంలో జరుగుతున్నది. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. కర్కాటక రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. రవి అత్యంత అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. రవి యొక్క స్థితిరీత్యా నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలంగా ఉంటుంది. చేస్తున్నటువంటి ఉద్యోగం కన్నా కొత్త ఉద్యోగం గురించి ఎక్కువగా ఆలోచన కలుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో తెలిసినటువంటి వారు తెలియనటువంటి వారు సహాయం తీసుకొని ముందుకు వెళ్ళాలి, తప్పేం లేదు అని చెప్పి ఆలోచిస్తారు. దాని తగినట్టుగానే ముందడుగు పడుతూ ఉంటుంది. ఈ రాశి వారికి అధికమైనటువంటి ఖర్చు కొంచెం వెంటాడుతూ ఉంటుంది. మిమ్మల్ని మీకు అనవసరం లేనటువంటి విషయంలో మిమ్మల్ని లాగాలి అని చెప్పి 10 మంది నిర్ణయిస్తారు. మీరు ఆ విషయాన్ని గమనించగలుగుతారు. మీకు అవసరం లేనటువంటి విషయం, దీనిలో నేను అన్నెసెసరీగా ఇన్వాల్వ్ అవ్వను అని చెప్పి నిర్మోహమాటంగా చెప్పగలుగుతారు. చేస్తున్నటువంటి పనిలో నిబద్ధతగా పొందగలుగుతారు. మానసికమైనటువంటి స్థిరత్వాన్ని పొందగలుగుతారు. కోపాన్ని తాపాన్ని తగ్గించుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఈ రాశి వారు అధికమైనటువంటి కోపం ద్వారా కొన్ని ముఖ్యమైనటువంటి ప్రయోజనాలు ఏవైతే మీకు పొందగలుగుతారో వాటిని మీరే మీ చేతుల దూరం చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. ఆ విషయాన్ని గమనించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. వైవాహిక జీవితంలో భార్యాభర్తలు ఇద్దరూ ఒకటే మాట మీద ఉన్నట్లయితే మానసికమైనటువంటి ప్రశాంతత పొందగలుగుతారు. కానీ ఈ రాశి వారికి ఈ యొక్క కోపము, దాని తర్వాత ఈ వైవాహిక జీవితంలోనూ అత్యంత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. కోపతాపాలను పక్కన పెట్టేసి ప్రేమను ఎక్కువగా పెంపొందించుకున్నట్లయితే కుటుంబ జీవితం అనేది చాలా సాఫీగా జరిగేటువంటి ఒక బండిలాగా జరుగుతూ ఉంటుందనే విషయాన్ని గమనించగలుగుతారు. ఉద్యోగపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉన్నప్పటికీ ఖర్చు విషయంలో కంట్రోల్ చేసుకోవాలని చెప్పి అనుకుంటారు. విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులకి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉంటాయి. ఎప్పటి నుంచో వెడతగినటువంటి కొన్ని సమస్యలు ఏవైతే ఉన్నాయో, భూ సంబంధితమైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎలాగైనా సరే బ్రేక్ చేయాలనుకుంటారు. అలా బ్రేక్ చేయడానికి మీ శ్రాయశక్తిలో ప్రయత్నం చేస్తారు. పోలీస్ పంచాయతీలు, కోర్టు సంబంధితమైనటువంటి లావాదేవీల గురించి మీరు ప్రయత్నం చేయనటువంటి ఇష్యూ అని ఉండదు. కానీ అవి ముందుకు జరగనటువంటి పరిస్థితి, మీకు అగమ్య గోచరంగా ఉండేటువంటి పరిస్థితి. ఎందుకని నేను ఇంత ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా వీటిలో ముందుకు జరగట్లేదు అనే ఆలోచనలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. దానికి ముఖ్య కారణం గ్రహస్థితిలో జన్మరాశిలో ఉన్నటువంటి కుజుడు అంత సానుకూలంగా లేడు ఈ రాశి వారికి. మరి అదే విధంగా విద్యా సంబంధితమైన విషయాలు, తల్లిగారి ఆరోగ్య సంబంధితమైన విషయాలను, ప్రయాణ సంబంధితమైన విషయాలను తగు జాగ్రత్తలు తీసుకోండి. దూర ప్రాంత ప్రయాణంలో సానుకూలంగా ఉంటుంది. ఈ యొక్క రాబోతున్నటువంటి పండుగలో, సంక్రాంతి పండుగలో బంధువులతో స్నేహితులతో గడపటం అనేది చాలా ముఖ్యమైనటువంటి సంతోషాన్ని ఇవ్వగలుగుతుంది మీకు. ఈ రాశి వారికి ముఖ్యంగా మనం చెప్పాలంటే ఈ యొక్క సంక్రాంతి రోజున ఎటువంటి పరిహారం చేసుకుంటే వారికి చాలా అనుకూలంగా ఉంటుంది అనేది చూద్దాం. సంక్రాంతి రోజున సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించడం అంటే ఒక పళ్ళాన్ని పెట్టుకొని నీటిని తీసుకొని ఎక్కడైతే మనకు సూర్యుడు మీ ఇంట్లోకి వస్తూ ఉంటాడో అక్కడ మీరు 3 సార్లు మీ యొక్క దోసిడితో అర్ఘ్యాన్ని సమర్పించి, మరియు అదేవిధంగా ఎర్రటి సింధూరం కానీ లేదంటే ఎర్రటి బొట్టును కానీ పెట్టుకోండి. మరియు అదేవిధంగా సూర్యాస్తకాన్ని అంటే ఆ సూర్యుడి యొక్క ప్రతిబింబం ఎక్కడైతే పడుతూ ఉంటుందో అక్కడ సూర్యాష్టకంతో మీరు ఎర్రటి పూలతో పూజించినట్లయితే
కెరియర్ పరంగా అడ్వాన్స్మెంట్ ఉంటుంది. ఎందుకంటే సూర్యుని యొక్క ఆ, కృప కలిగినప్పుడు మనకేంటంటే సత్సంతానం కలుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఉద్యోగపరంగాను, వ్యాపార పరంగాను, గవర్నమెంట్ రిలేటెడ్ ఎగ్జామ్స్లో గాను సక్సెస్ఫుల్ కెరియర్ అనేది ఏర్పడుతూ ఉంటుంది.